బ్రేకింగ్ చూస్తున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్ లభించింది. వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక తనపై నమోదైన 10 కేసుల్లోనే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరయ్యాయి. తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ కూడా మంజూరు చేసింది కోర్టు. అయితే బెయిల్ రద్దు చేయాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. దీంతో నేడు వంశీని విడుదల చేస్తారా లేదా అనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ చూస్తున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్ లభించింది. వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తనపై నమోదైన 10 కేసుల్లోనే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరయ్యాయి. ఇక తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల కేసులో కూడా నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది కోర్టు. అయితే బెయిల్ రద్దు చేయాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. దీంతో నేడు వంశీని విడుదల చేస్తారా లేదా అనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు ఏదైతే కాసేపట్లో కూడా ప్రకటన విడుదల చేసిన తర్వాతే వల్లభనేని వంశీని రిలీజ్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ముందే రిలీజ్ చేసే అవకాశం ఉందా? దీనికి ముఖ్యంగా ఏదైతే వల్లభనేని వంశీకి సంబంధించి కూడా ఈ రోజు ఒక బిగ్ డేగా చెప్పాలి. వల్లభనేని వంశీకి సంబంధించి నమోదైనటువంటి 10 కేసుల్లో కూడా దాదాపుగా బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే నకిలీ ఇళ్ల పట్టాల కేసు ఒకటి మాత్రమే నిన్నటి వరకు కూడా పెండింగ్ ఉంది. నిన్న సాయంత్రం ఆ కేసుకు సంబంధించి కూడా బెయిల్ రావడంతో వల్లభనేని వంశీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులందరూ కూడా నిన్న కాస్త బిగ్ రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. కానీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం పైన సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆ పిటిషన్ ఈ రోజు కూడా విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ పిటిషన్ ఉన్నప్పటికీ కూడా, అంటే ఒకవేళ విచారణకు వచ్చేటప్పుడు కూడా కింది కోర్టు బెయిల్ మంజూరు చేసింది కాబట్టి ఒకవేళ ఏదైనా సుప్రీంకోర్టు ఇస్తే మళ్ళీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు వల్లభనేని వంశీని రిలీజ్ చేస్తారనే ఒక వార్త అయితే నడుస్తుంది. మరి కాసేపట్లో వల్లభనేని వంశీని విడుదల చేస్తారనేటువంటి ఒక వార్త అయితే వినపడుతుంది. ఇప్పటికే ₹1,00,000 కూడినటువంటి 2 పూచీకత్తులు, అదేవిధంగా షరతులతో కూడినటువంటి బెయిల్ ను వల్లభనేని వంశీకి మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే వారానికి 2 సార్లు మాత్రం వచ్చి స్టేషన్ లో సంతకం పెట్టి వెళ్లాలనేటువంటి ఒక పిటిషన్ అయితే వల్లభనేని వంశీకి ఇవ్వడం జరిగింది. మరి కాసేపట్లో ఈ బెయిల్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా జైలు అధికారులకు ఇచ్చి వల్లభనేని వంశీని విడుదల చేసేటువంటి అవకాశం అయితే కనపడతా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.